గోవింద 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 గోవింద. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధయే అమృతాధ్మాతమేఘాభం అమృతాహరణం విభుం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠభూపతిం నమః సకల కళ్యాణదాయినే శేషశాయినే నిర్మలానంద కళ్యాణ నిధయే విష్ణవే నమః నమః సకల కళ్యాణదాయినే చక్రపాణయే విషయార్ణవమగ్నానాం సముద్ధరణహేతవే వందే శ్రీశుకదేశికేంద్రమనిశం సర్వార్థసిద్ధిప్రదం సంసారార్ణవతారకం హరిపదధ్యానైకనిష్టామతిం బాలం కోమల దివ్యరూప విలసల్లక్ష్మీపదధ్యాయినం ధ్యాయే మానస పంకజే కులగురుం స్వాచార్యమూర్తిం శుకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరతవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హరి ఓం తత్సత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీపరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే ప్రథమ్యాం శుభతిథౌ సౌమ్యవాసరయుక్తాయాం పుష్యమీ నక్షత్రయుక్తాయాం శ్రీవిష్ణుయోగ శ్రీవిష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం ప్రథమ్యాం శుభతిథౌ శ్రీభగవతః శ్రీవాసుదేవస్య దివ్యాజ్ఞయా శ్రీవాసుదేవప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రీభూమనీళా శ్రీపద్మావతీనాయికా సమేత శ్రీ శ్రీనివాసస్వామి సన్నిధౌ అస్యాః దేవదేవ్యాః భగవత్యాః శ్రీపద్మావతీ మహాలక్ష్మ్యాః సన్నిధౌ కళ్యాణోత్సవకర్మణి కళ్యాణోత్సవానికి సమర్పించుకున్న ఉభయదాతలు మీ గోత్రం పేరు నక్షత్రం, మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్రము మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్ర రాశిని చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించగలరు. సర్వేషాం భక్తానాం క్షేమస్థై సర్వేషాం భక్తానాం క్షేమస్థైర్య వీర్యవిజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పద్మావతీ మహాలక్ష్మ్యాః పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం
महालक्ष्म्याः सन्निधौ श्रीपाञ्चरात्र भगवत्शास्त्रमार्गेण कल्याणोत्सवम् आचार्यमुखेन करिष्ये भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवत्कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवतः कर्म करिष्यामि तद्भगवान् अनुमन्यताम्। श्रीपद्मावती प्रीयताम् प्रीयताम् भगवती पद्मावती। मंगलवाद्यम्। हरिः ॐ श्रीकमलकन्यकायै नमो नमः। శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు చక్కగా ఆషాఢమాసం ఆరంభమై శుక్లపక్షంలో పాడ్యమి తిథి పూర్వకంగా సాగేటువంటి ఈ వేసవికాల చివరి దశలో ఆనందాన్ని అందిస్తూ అమ్మవారు తిరుచుకనూరు మహాసామ్రాజ్ఞిగా అద్భుతమైన రీతితో కాలస్వరూపిణిగా ప్రకాశించేటువంటి తల్లి పుష్యమీ నక్షత్రయుక్తమైనటువంటి బుధవారం నాడు హైందవ సమయాన్ని అనుసరించి 10 గడియల 36 విఘడియల ఈ సమయంలో 10 గంటల 6 నిమిషాల లౌకిక సమయాన్ని అనుసరించి అమ్మవారు తిరుచుకనూరు మహాసామ్రాజ్ఞిగా చక్కగా సమస్త ప్రాణులు కూడా సుఖంగా ఉండేటట్లుగా వర్ష విశేషాలతో చక్కగా వర్షపాతం కలిగి సుఖాన్ని పొందేటట్లుగా కాలస్వరూపిణిగా విశ్వాన్ని చిరునవ్వులతో ఆశీర్వదిస్తున్నటువంటి వారే అమ్మవారు. ఈ ఆషాఢమాస ప్రతిపత్తిథి ఈ పూర్వకంగా సాగేటువంటి ఈ శుభముహూర్తంలో అదిగో స్వామివారి యొక్క నిత్య కళ్యాణ విశేషంగా స్వామివారి హస్తపద్మాన్ని చక్కగా అందుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. అన్ని విధాలుగా కూడా మాతృమూర్తి అన్ని సందర్భాలలో ఇక్కడ మాతృవాత్సల్యంతో ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకనే అమ్మవారిని అనేక విధాలుగా కీర్తిస్తూ అంటారు, ప్రార్థిస్తారు. అమ్మా సంసార క్లేశహంత్రీం స్మితరుచిరముఖీం సారశృంగారశోభాం సర్వైశ్వర్యప్రదాత్రీం సరసిజనయనాం సంస్థుతాం సాధుబృందైః సంసిద్ధస్నిగ్ధభావాం సురహితచరితాం సింధురాజాత్మభూతాం సేవే సంభావనీయానుపమితమహిమాం సచ్చిదానందరూపం. పరమాత్మ యొక్క లక్షణం అమ్మవారిది. అందుకనే అమ్మవారిని సచ్చిదానంద స్వరూపిణి అని కీర్తిస్తారు. సత్ చిత్ ఆనందం అనేది పరమాత్మ యొక్క లక్షణం. ఎలాగైతే ఒక వ్యక్తి అతని యొక్క శరీరము ఆకారాలతో గుర్తుపడతారో సమస్తాన్ని ఆక్రమించినటువంటి పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు అలాంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అటువంటప్పుడు పరమాత్మ ఇంద్రియాలకు గోచరమైనటువంటి వాడు కాడు. కాబట్టి ఆయన్ను ఇంద్రియాతీతమైనటువంటి స్వరూపం పరమాత్మది అంటారు. మరి అటువంటి ఆ పరమాత్మను ఎలా గ్రహించాలి అన్నప్పుడు ఆయనకు 3 లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలతో పరమాత్మను తెలుసుకోవాలి అనేది వేదం యొక్క హృదయం సాంప్రదాయం. అది ఏమిటది? సత్ చిత్ ఆనందం అని. సత్ అంటే ఎప్పుడూ ఉండడం, చిత్ అంటే జ్ఞానంతో ఉండడం. ఆ జ్ఞానము అనేదానికి ఉనికికి ఆ జ్ఞానం యొక్క ఉనికే సత్. కాబట్టే పరమాత్మ యొక్క లక్షణం సత్, జ్ఞానం ఆయన స్వరూపం. ఆ జ్ఞానానికే ఆత్మ అని పేరు. అటువంటి సత్ చిత్ దానివల్ల ఆనందం ఆయన సహజ లక్షణం. ఇటువంటి ఈ సచ్చిదానంద రూపం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందడమే జీవితంలో అదే శ్రేష్టమైనటువంటి మోక్షం. కాబట్టి సచ్చిదానంద స్వరూపుడిగా మిగిలిపోవడమే ప్రతి ప్రాణి కూడా. అది గుర్తుపట్టాలి, అది తెలుసుకోవాలి.
అది కాబట్టే దాన్నే అభిజ్ఞ అంటుంది, దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. ఇక్కడ కొత్తగా నువ్వు చేసేదేమీ లేదయ్యా, అందువల్ల దానికి అడ్డం వచ్చేది ఏంటంటే కష్టము సంసారం. అందుకనే సంసారం అనే దుఃఖాలను నశింపజేసేటువంటి రూపంతో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నారు. అందుకనే అమ్మ సగుణ రూపంగా వచ్చినప్పుడు ఆ తల్లిని సంసార క్లేశహంత్రీం స్మిత రుచిరముఖీం సార శృంగార శోభాం. ఎందుకంటే అమ్మవారు స్వామివారి యొక్క హృదయ పద్మం నుంచి ఆవిర్భవించి తిరిగి స్వామివారి హృదయాన్ని చేరి ఆయన్ని అలరించింది. ఎట్లా? నిరాకారంగా ఉండేటువంటి శక్తి రూపంలో అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఒకటే. అలాంటి స్వరూపంతో అమ్మవారిని ఆవిర్భావానికి కారణం నేను అనేకంగా అవుతానని ఆయన అనుకున్నటువంటి ఆలోచనే. ఆ ఆలోచనే సంకల్పం అంటారు. అటువంటి సంకల్పమే ఆమె యొక్క సగుణ రూపం యొక్క ఆవిర్భావానికి కారణమవుతోంది. అందుకనే స్వామివారి హృదయ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారు పద్మావతి స్వరూపంతో ఎంతో అందమైన చక్కని చిరునవ్వులతో కూడినటువంటి ముఖంతో శృంగార రసమంతా కూడా స్వామి రసస్వరూపుడు, రసో వైసహ అని ఆయన్ను కీర్తిస్తుంది వేదం. అటువంటి రసస్వరూపుడు శృంగార రస శోభాయమానమైన రూపంతో అమ్మవారుగా ఇక్కడ ఆయన్ను ఆరాధిస్తారు. ఇది అమ్మవారికి అయ్యవారికి ఉండేటువంటి సంబంధం. అందుకనే అమ్మ అటువంటి ఆ స్థితిని తాను పొంది తన స్థితిని మిగతా ప్రాణులు కూడా పొందాలి. మిగతా ప్రాణులు కూడా ఎవరో కాదు, పరమాత్మే ఆ విధంగా వస్తున్నాడు. ఆ విధంగా అక్కడుంటూ వినేవాడుగా, అక్కడుంటూ చెప్పేవాడిగా తానే ఉంటూ, చెప్పేవాడుగా తాను చెబుతుంటే వినేవాడుగా తానే వింటున్నాడు. కానీ బయటికి చూసినప్పుడు చెప్పేవాడు వేరే, వినేవాడు వేరే అనే లెక్కగా కనబడుతుంది. అందుకనే ఇలా వాళ్ళు సాధు బృందై సంస్థుతాం అమ్మవారిని వాళ్ళు కీర్తిస్తున్నారంట మహర్షులు, మహాత్ములు. సమస్తమైనటువంటి ఐశ్వర్యాలనిచ్చేటువంటి తల్లి, విశాలమైన అందమైనటువంటి కన్నులతో ప్రకాశించే మాతృమూర్తి, దేవతలు అనబడేటువంటి వారెవరైతే ఉన్నారో వారు పరమాత్మ యొక్క సగుణ రూపాల్లో ఉన్న ప్రపంచానికి సహాయం చేస్తున్నారు, అధికారులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు, అంటే పరమాత్మను ప్రార్థిస్తున్నారు. పరమాత్మ యొక్క శక్తి రూపమైన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నటువంటిది ఆమె వాళ్ళకందరికీ మేలు చేస్తోంది. కాబట్టి సురహిత చరితాం, దేవతలందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి తల్లి, సముద్రరాచ కన్యకగా చక్కగా ఇక్కడ వచ్చినటువంటి తల్లి, ఒకప్పుడు భృగు మహర్షి సంకల్పతనయగా ఆవిర్భవించినటువంటి తల్లి, ఇక్కడ పద్మావతి స్వరూపంతో స్వయంగా స్వామివారి యొక్క హృదయ పద్మం నుంచి నేరుగా ఆ పద్మంలోనికి దిగి వచ్చినటువంటి తల్లి. అమ్మా అనుపమిత మహిమాం, మీ యొక్క మహిమ గొప్పదనం మేము దేనితోనూ పోల్చడానికి వీలు కానంతటువంటి, ఎందుకంటే సచ్చిదానంద రూపానికి పోలిక లేదు. సచ్చిదానంద రూపం అనేది పరమాత్మ యొక్క లక్షణం, దాన్ని పొందడమే. దానిలాగా వీడిలాగా ఇంకొకరి పరమాత్మతో ఇంకొకరికి పోలిక లేదు, ఇంకొక దాన్ని పోల్చి చెప్పడానికి లేదు. ఎందుకంటే పరమాత్మ ఉన్నది ఒక్కడే, ఆత్మస్వరూపం ఒకటే. కాబట్టే ఇక్కడ అటువంటి ఆత్మకు భాగమే కాబట్టి అమ్మవారు కూడా సచ్చిదానంద స్వరూపిణి. ఏ విధంగా పోల్చడానికి వీలు కాని, చెప్పడానికి వీలు కానటువంటి శ్రేష్టమైన మహిమతో కూడిన తల్లి, మీకు నమస్సుమాంజలులు అంటూ చక్కగా అమ్మను ప్రార్థిస్తూ ఆ స్వామివారు పెట్టినటువంటి కట్టడిని అనుసరించి పాంచరాత్ర ఆగమం అనేటువంటి ఆ విధానం ఆయనే సృష్టించారు 5 రోజుల్లో. అటువంటి 5 రాత్రుల్లో సృష్టించిన పాంచరాత్ర ఆగమంలో విధానాన్ని అనుసరించి అదిగో తిరుచాన అనబడేటువంటి సాక్షాత్ పద్మావతి మాతృమూర్తి ఆ తిరుచుకనూరు దివ్యక్షేత్రంలో శ్రేష్టమైనటువంటి ఆ గర్భాలయ సమీపంలోని తిరు కళ్యాణ మండపంలో ఆచార్యులు కైంకర్యపరులుగా చక్కగా అందిస్తున్నటువంటి సేవా విశేషాలను పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి అదిగో స్వీకరిస్తూ మంత్రసహితంగా ఆరాధించబడుతున్నారు. ఇందిరారమణ గోవింద శ్రేజాగ్నా అవయద్ధానాం వాన్హాన్ ఓ ఏ డా సాదా సస్పదాయి మాద్భూతాం ఓ వా ప్రాయావో వా
निम्मे धामया शिरा पवकानायिया सारास्वा आती वाजे भिर्वा ये नायिवाती यज्ञां वास्तु वासो इदामे विष्णु विचक्रामायि त्रायि धाने धादायि वा दाम समो वसोराया विश्वा दिन्द्रा सभाक्षादा वासो निजा तो जनिमा नियोजा प्रतिभा गन्नदी धिमः प्राति भगन्नाथ यो धीमा ओ इदामे यानो जासा सोतंग्राधा नाम्पा आदाय विवादवस्या गीर्वाणा विभातो वा स्या गा ओ वाना इदंघनो ओजसा सोतंग्राधा नाम वातो वाय विभातो वा सागायर्वानो वाय विभातो वा सागाये मा ना ओ वा घृतसोदा महानिन्द्राः पुरचनो मा आयि हे त्वामा श्रवगृणाय द्योर्नाप्रा हिनासा वा ओ ये नाः महानिन्द्राः ओरार्च
शानो महायित्वा स्वेनो अवाज्रणाये योर्न प्रथिना सावा योर्ना प्रथिनो हवो वा सा वो ये महान् इन्द्रा परचना मा हित्वा आमा सुवज्रा आयिनाय योर्ना आप्रतिना सावा द्रक्षमान्तां चायत्रङ्ग्राभाङ्घाय सङ्ग्रे भाया महास्तो हाये दक्षायिना महा दक्षिणेना अतो नैन्द्रक्ष्मान्ता चित्रङ्ग्रा चित्रा ग्राभा सङ्ग्रेभाय मा दक्षिणे हेना अतो नैन्द्रक्ष्मान्ता चित्राङ्ग्राभा सङ्ग्रभाय मा दक्षिणेना अतो नायि द्रक्षुमान्ता चित्रङ्ग्रा भङ्गसङ्गृभाय चित्रङ्ग्रा भङ्गसं ग्रे ओ भाय ऐ ओय महास्ति दक्षा ओ वाहो ना आतो नैन्द्रक्ष्मान्ता चित्रङ्ग्राभङ्गसङ्गृभाय चित्रङ्ग्राभङ्गसं ग्रे ये हा भाय ऐ होय महास्ति दक्षा होय हो वाओ नाय नो ये अभि प्रगो पादिंग्रा इंद्रमर्तया था आविदाय सोनो हंगोय सत्यो श्याम सा हो पति ही में आभि आभि
प्रागो पातिङ्गिराम् इन्द्राम् अर्चायाथाम् ह्यो ह्यो विधाये सोनं सत्यस्य सा ह्यो ह्यो ओ वा तो हायि अभि प्रागो पतंगिरा इंद्रमर्तया आविदायि सोनं सत्या पतायिं सोनं सत्या सो वा कयानश्चे त्राभुवात वोदायि साधा वार्धसाखा कया साची ष्टा या वार्तो हायि होवाय कयानश्चे त्राभुवात होवाय होवाउदे सदा वृथा साखा होवाय कया सजाये साया वा चायित्रा भुवत ओ ते साधा वृधस्त खा ओ हाय कया साचय स्वयो हिम वार्तो त्यमुवाह सत्रासा विश्वासगे आया आच्या वा या ओ तये त्याम उतसत्रासाम ओ वा विश्वासगेर्वा या ताम आच्या वाया सियो वा ता यो हायि सादा सस्पदायि माद्भूता ओ वा प्राया वो वा इंद्रा स्याकामा या सानिमे दामया शेषाम हाय आपसोदाक्षा आपसोदाक्षा ये ते बंदा आदो दीवा हाय आपसोदाक्षा आपसोदाक्षा
येभिर्यस्व हामायिराया उदास्रोषा तो नो भो वा ओ वा ईति भद्रं भाद्रां नाभा आयेषामूर्जां सातक्राम् आदाौ यादिन्द्रावृढां याः सियो होतये सीनः आस्ति सोमो आयं सुतः आस्ते आस्ति सोमो आयं सुतपिबन्धस्य माः वृतो आये उदस्वराज्यो वा स्वाय नो आये ये खयन्ति आपा स्यो वा आइन्द्रञ्जातं कोपा आसादाहि पन्वानासा सुवीर्या आवुमा वृधे नकिदेवा इनाहि इनीमासाहि मासीया नकियायो पाया पयामासाहि मासीया दोषो आघाते बृहद्गाया दुमद्गामान् आथर्वणाः स्तुहि ओ ये देवां सवो वा ता रोहाये येषो वृषाः आपूर्व्याः योच्छति हो वाये प्रियादाये वा स्तोषा पामा स्विनो वा ब्रो वो हाये इन्द्रदधि च अस्तभिर्या ये वृत्रा न्यप्रतिस्फुरदय्या ये जागान्नवदे नमय्या ये या ओ इंद्रो दधाये च अस्ताभिः रुद्रानिया प्रातिष्कृता जाघाना पदेर्नावा ओ वा ओ ये इंद्रे हिमाव से हे आन्धासा वायुष्वे विश्वो पर्वाभिः महांग आ भा ओ
స్థిరో జాసా ఇంద్రవృత్రాన్ అస్మాకమార్థం ఆగాహి మాహి గాహి మాన్మాహి భేరో తాహి ఓ హరి ఆవో ఓ దస్తదస్తది ద్వేషే ఉభయత్ సమవర్తాయాత్ ఇంద్రచర్మే వారో దాసీ ఓజస్తదా సిద్ధిద్విషాయే ఉభయత్ సమవర్తయాద ఇంద్ర చా మా పారో దాసీ ఆయాము మాతాసాయి కావతయి వాఘర్భ కాది వాచా సాహచేత్ సో వాతావత్ భాయ్ సజాహం ఓం నమో వెంకటేశాయ. చిరునవ్వుల దరహాస సుందరుడుగా స్వామి, అద్భుతమైనటువంటి వరుడుగా ఆచార్యులు అందిస్తున్నటువంటి ఆరాధనా విశేషాలు అందుకొని స్వామివారి పాదపద్మాల చెంత చక్కనైనటువంటి విధానంతో హృదయబంధాన్ని స్వామివారితో అమ్మవారికి కైంకర్యపరులు ఏర్పరచగా స్వామివారు మాంగళ్య పూజా విశేషాన్ని వారి యొక్క సంకల్పానుసారం ఆచార్యులు చక్కగా నిర్వహించారు. చక్కగా మధుపర్కాది విశేషాలతో స్వామివారిని ఆరాధించి ఆ అందమైనటువంటి వరుడుగా రాకుమారుడుగా తాను ప్రకాశిస్తూ ఒకవైపు ఉంటూనే శాస్త్ర మర్యాద విశేషాలను చక్కగా చెల్లించారు స్వామివారు. అట్లాగే అద్భుతమైన అందమైనటువంటి కళ్యాణ వస్త్రాన్ని ధరించిన మాతృమూర్తి పరస్పరము హృదయ పద్మ బంధంతో ఒకరుగా సగుణ రూపంలో కూడా కనబడేటువంటి వారి ఇరువురు కూడా వధూవర పూజను స్వీకరిస్తుండగా అమ్మవారు వధూ పూజను స్వీకరించగా అదిగో స్వామివారు చిరునవ్వులతో చక్కగా మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం అని చక్కగా మంత్రపూర్వకంగా ఆశీర్వదిస్తూ అమ్మవారిని తన యొక్క శక్తిని తాను స్వయంగా అంగీకరించి అనుగ్రహిస్తూ విశ్వాన్నంతా కూడా ఆశీర్వదిస్తూ స్వామివారు మాంగళ్యధారణ చేస్తూ ఆనందాన్ని చక్కగా విశ్వానికి పంచుతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, పద్మావతీ రమణ గోవింద గోవింద. మంత్రయుతంగా వేద మంత్ర విశేషాలతో
చక్కగా సాగేటువంటి పాంచరాత్రాగమ విధాన కళ్యాణ విధానంలో అదిగో మాంగళ్యధారణ స్వీకరించిన అమ్మవారు స్వామివారితో కలిసి చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ఎంతో మర్యాదపూర్వకంగా చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అమ్మవారికి అయ్యవారికి అందిస్తూ अदब्धा सर्भ्राजमानो हे एवत्रितो धर्तादाधारत्रीणि आयो धर्माणि प्रथमस्तसादतो वपुंशृषे पुरूणि धाश्रियोनिं प्रथम आविवेशायो वाचमनोदिताञ्चिकेता यस्ते शोकाय तन्वं निरे चक्षरद्धिरण्यं सुजयो न स्वाहा अत्र दधेते अमृतारिणामास्मे वस्त्राणि विष एरायन्तां
प्रेदेते प्रातरं पूर्व्यङ्गस्तदस्तद आतिष्ठन्तो अजुर्यं कविस्सुरस्य मातरा आरिहाणे जाम्येधुर्यं पतिमेरा एथां तदूषुते महत्प्रोधुज्मन्नमः कविः काव्ये नाकृणोमि यत्संयञ्चावभियन्ता आवभिक्षामत्रा महि रोधाचक्रे वा वृधे ते सप्तमर्यादाः कवयस्तदक्षुस्तासाभिदेकाः मभ्यं हुरोगात् आयोरः स्कम्भ उपामस्य नीडे पथां विसर्गे धरुणे एषु तस्थौ उतामृता सर्वृता येमि कृण्वन्न सूरात्मा तन्वाहास्तत्सुमद्गुः उत वा शुक्ररत्नं दधा चूर्जया वा यत्सचातेह विर्दाः उत पुत्रपितरं क्षत्रमीडे ज्येष्ठं मर्यादा मह्वयन् स्वस्तये दर्शन्नता वारुणयास्ते विष्ठा आवरव्रातदकृणवो वपुंषि अर्धमर्धेन पयासा प्रणक्षर्धेन सुष्मवर्धसे अमुर अविमृधामसिग्मिजं सखायं वरुणं पुत्रमदित्या इषिरं कविसस्तान्यस्मै वपुंष्ववोचामरोदासी सत्यवाचा तदिदा सभवानेषु ज्येष्ठं ततो जज्ञ उग्रस्त्वेषणः सद्यो जज्ञानो निरीणात् शत्रूननु यदेनं मदं दिविश्व उमाः वावृधानस्तवासा भूर्यो जाश्चतुर्दासाय भियसं दधाति अव्यानच्चव्यनच्चसन्ते नवन्तप्रभृता मतेषु त्वे कृतमपि पृञ्चन्ति भूरिद्विर्यदेते त्रिर्भवन्त्यो माः स्वादो स्वादे यस्वादुना सृजा समदस्सु मधुमधुनाभियोधीः यदि चिन्नत्वा धनाजयं दण्डने रणे अनुमदन्ति विप्राः ऊजीयस्सुष्मिन् स्थिरमादानुष्वमात्मादबन्धुरेवासक्कशोकाः त्वया वयं सा सद्महेरणे प्रपश्यन्तो युधेन्यानि भूरि चोदयामित आयुधावचोभिः सन्ते सजामि ब्रह्माणा वयांसि निदद्दाधिरे वारे परे च यस्मिन्नाविधा साधुरोणे सर्वचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्चदयतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्तमिन्धते विष्णोर्यत्परमं पदम् सप्तवैशीर्षण्या प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षानवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा जयलक्ष्मी वरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी
హరికి బెరసితివమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవు కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే